ఇగో ఎవరయ్యా ఎవరు పొరగా ఏం చేయాలి పొరగా ఇగో ఇప్పుడు వస్తుంది నేను కుమరాయను మాట్లాడుతున్నా. బాగున్నా కానీ ఏం చేయలే అంత కాడ ఏం చేయమంటే పొరగా అంత కాడ పడినట్టు అయిపోయింది. ఏం చేయలే ఇక ఊర్లోకి వెళ్ళి వస్తే ఇప్పుడే మామనా నుంచి వస్తే పొద్దుగాల తిన్నా పొద్దుగాల బయలుదేరినా దాదాపు అంటే నసుకుల కోళ్ళు కూసేటప్పుడు లేచాను. లేస్తే ముఖం కూడా కడగపోతే ఇంత ఛాయ్ ఓటో ఏదో తాగితే ఇక తాగి మెల్లె బయలుదేరితే ఇట్లా మాబ్నార్ మాది ఇంకా ఏం చేస్తాం మాబ్నార్ నుంచి వస్తే సేన్లు అన్నీ బీడు వారిపోయా. ఆ మలియానికి గొర్రెలు చెప్పేసి వస్తే బర్రె అక్కడ చెప్తే ఇక ఏం చేయాలన్నా అర్థమైతే కాడబడినట్టు అయిందా పూరగా. గవర్నమెంట్ రైతు భరోసా ఇస్తుందంట కదా. ఏడా రైతు భరోసా ఇస్తుంది అంత కాడబడినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి రాలే ఏడ వచ్చింది వస్తే ఇక్కడ ఎందుకు వస్తా చెప్పు. ఆ గచ్చిబొల్ల దిగి ఇట్లా ఎండలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నా ఏడ వచ్చింది. మన వేసినట్టు కదా 26 తారీఖు నాడు నైట్ 12 గంటల తర్వాత ఇక పేపర్లో చూసుకొని ముడవాలి. ఆ పేపర్లో చూస్తున్నా రోజు ముడుస్తున్నా సంతోషపడుతున్నా. ఈ రైతులంతా అదే పని ఏం చేస్తున్నారు రచ్చకట్టక్కడికి రావాలి ఇట్లా పేపర్ చూడాలి ఇట్లా సంతోషపడి అబ్బాయి ఎన్నో వచ్చే అని ఇట్లా చూస్తున్నాం. ఏడ మెసేజ్ వచ్చింది ఏం మెసేజ్ లేదు. ఇంత కాడ అయిపోతాం మొత్తం ఈసారి అంతా రైతులంతా కాడబడి మొత్తం రచ్చకట్టల మీద కూర్చొని రైతు భరోసా ఒకటే కాదు రైతులకు కూడా ఇస్తున్నాడు, అది రేషన్ కార్డు ఇస్తున్నాడు, ఇందిరా మిల్లు ఇస్తున్నాడు. ఏదైనా రాలేదు అన్నీ 4 ఏది రాకపోయా కౌలు రైతు రాకపోయా రేషన్ కార్డు రాకపోయా ఇందిరమ్మ ఇల్లు రాకపోయా అంతా కాడబడి ఇంకా ఇట్లా అని కాదు. ఇక మొత్తం పైన అయితే బర్రెలు అవన్నీ అయితే అమ్మేసిన బర్రెలు అమ్మేసిన మేకలు ఇక అమ్మేసి ఇక ఏం లేదు సర్పంచ్గా నిలబడాలి. రేవంత్ రెడ్డి అనే దగ్గరికి పోయి ఇంకా ఇవాళ సిటీలో ఏడ ఉందో ఎట్లా పోవాలి ఏందనేది తెలుసుకుందామని ఇక మెల్లె బయలుదేరినా. రేవంత్ రెడ్డి అయినా ఆఫీస్ ఉందంటే కదా పొరగా ఆఫీస్ ఉంది గాంధీ భవన్. ఇక మరి వెళ్తా ఇంకా గాంధీ భవన్ ఎక్కడ ఉందో దారి చూపితే అక్కడికి పోయి ఇంకా సర్పంచ్ టికెట్ తీసుకొని ఇక ఏం లేదు ఇట్లయితే కాదు ఇక ఇన్ని పథకాలు వాళ్ళు చేయాలంటే వాళ్ళు కూడా కాటపడుతురు. ఇక పథకాలన్నీ నేనే చేస్తా ఎందుకంటే రాజకీయాల్లో ఎట్లా దిగాలని ఇక నిర్ణయించుకున్నా. ఏం చేయాలి పోరగా ఇక మానేమో ఆ ఊర్లలోనేమో మొత్తం ఏం చేయాలి ఉన్న వాళ్ళంతా రైతులంతా ఎగబడుతురు. పోతివి హైదరాబాద్ పోతివి రేవతాలకు కలుస్తా అంటివి పోతివి పొద్దున్న లేచి నసుకుల్లో పోతా అంటివి మరి ఏం చెప్పి అని పల్లెటూరులో మొత్తం రైతులంతా నా ఎంబడబడి. ఇప్పుడు నువ్వు సర్పంచ్ లాడు కూడా వేస్ట్ బర్లను ఎందుకు అమ్మినావు అక్కడ రైతు భరోసా వేయాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఏంటి రేషన్ కార్డులు ఇవ్వలే, ఇవన్నీ ఇవ్వలేదు. మళ్ళీ రేపు నీకు ఓట్లు వేస్తారా ఊళ్ళో? ఇక మరి ఏం చేయాలి ఇక నేను నిలబడితే అన్నీ చేస్తా. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ అన్న దగ్గరికి మాట్లాడడానికి పోయేది అదే అబ్బా పొరగా నీకు అర్థమైతలేదు రాజకీయము. ఇప్పుడు పోయి నిలబడి ఇవన్నీ ఇప్పుడు పైసలు బాగానే జమ చేసుకున్నా గొర్రెలు అమ్మిన పైసలు ఉన్నాయి బర్రెలు అమ్మిన పైసలు ఉన్నాయి. ఏం చేయమంట ఆ పైసలన్నీ ఇప్పుడు నేను రాజకీయంగా దిగి రేవంత్ అన్న దగ్గర మాట్లాడి ఒక టికెట్ తీసుకొని సర్పంచ్ నిలబడి ఊర్లో ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు చేస్తా అంతే. ఇక గవర్నమెంట్ అనుకూలంగా ఉంది అబ్బా రైతులకు అనుకూలంగా ఉంది ఇస్తుంది. ఇంకా ఇట్లనే అనుకుంటా 4 సంవత్సరాలు ఒక ఊర్లో ఇస్తున్నారంట. మండలానికి ఒక ఊర్లో ఇస్తే ఇప్పుడు మండలంలో ఎన్ని ఊర్లు ఉంటాయి ఆ ఊర్లోకి ఎప్పుడు రావాలి ఏంది పబ్లిక్ ఏమనుకుంటుంది మీ ఊళ్ళో ఏమనుకుంటున్నారు? మా ఊర్లో అయితే అసలు నమ్మకం లేదు ఈ గవర్నమెంట్ మీద ఇట్లనే అనుకుంటా పోతారు. ఆ పేపర్లు ఇచ్చుకుంటా పోతా ఉంటారు. రేవంత్ రెడ్డి అన్న ఎలక్షన్ల వరకు ఇట్లే జరుపుకుంటా పోతాడు. ఎలక్షన్లు వచ్చినాక ఓట్లు ఒకటి వేసుకుంటాడు. ఓట్లు వేసుకున్నాక మళ్ళీ ఇదే కథ ఊరంతా అదే అంటారు. ఇక నేను గెలిస్తే ఊర్లో ఇప్పుడు మార్పు వచ్చిందబ్బా. రైతుల మీద కొంచెం భరోసా ఉంది. రైతులు నిలబడాలి ఎలక్షన్లో కదా. గరీబోళ్ళు నిలబడితే ఆ గరీబోళ్ళు ఎట్లయినా గరీబోళ్ళకు సాయం చేస్తారు. అట్లాంటి వాళ్ళు నిలబడాలి. ఇప్పుడు నిలబడేటోళ్ళు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు సర్పంచ్లు ఎట్లాంటి వాళ్ళు నిలబడిన వాళ్ళే నిలబడుతురు. వాళ్ళ కొడుకులు పిల్లలు అందరు నిలబడుతురు అంటే వాళ్ళకు వంశపరంగా వాళ్ళే నాయకులు. ఇంకా వాళ్ళే పోతే ఇక మా పనులకి ఇట్లా కుంటువాడేనా లేదు చూడండి ఎక్కడ బీట్లు వారిపోయారు. వరి బీటు వారిపోయా టమాటాలన్నీ మార్కెట్ ధర రాకపోయా. ఇక ఈ భరోసా ఆ భరోసా లెక్క లేకుండా భరోసాలు వస్తున్నాయి. పేపర్లో రోజు లేవాలి పేపర్ పట్టుకోవాలి. 4 గంటలకు 5 గంటలకు పేపర్ పట్టుకుంటే చూసి ముడుస్తున్నావు అబ్బా అని సంతోషపడుతున్నావు. మళ్ళా కొద్దిసేపు అయినాక అంటారు చూడు వర్షం వస్తే
రాత్రి ఫుల్ వర్షం వచ్చింది ఒక కథ చెప్తా పిల్లగా. ఆ, పొద్దునే పోయి పేద గొంగడి చేసుకొని ఆచగా వండుకుందాం అన్నట్టు ఉండే కథ. మా తాతలు ముత్తాతలు చెప్తురు పిల్లగా కథ ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు గొంగ తెచ్చుకుందాం అనుకున్నాము, అనుకునేది. కానీ పొద్దున లేచి వెళ్ళిపోయి మళ్ళీ మర్చిపోయేది, మళ్ళీ గొర్రెల కాడికి పోయేది, మర్చిపోయేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మన రేవత అన్నది కూడా గట్ల అయిపోయింది. ఏం చేయాలి? సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చెప్పిండు, ఇక గొంగ తెచ్చుకున్నట్టు అవుతుంది కథ అంటావు. అంతే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ గెలిపిస్తుంది మా ప్రభుత్వం. గెలిపించుకొని అన్నీ అయిపోయినాక మళ్ళీ ఈ భరోసా ఎక్కడ పోతుందో, ఆ భరోసా ఎక్కడ పోతుందో, ఏం చేయాలనో ఇవన్నీ పరిచయం ఉండి ఇంక ఏదో ఒకటి ఇవాళ తేల్చుకోవాలి. రేవత్ అన్న దగ్గరికి పోయి ఆఫీస్కి పోయే తెలుసుకుందాం. ఇన్ని పథకాలు మా రైతులకు కంపల్సరీ చేయాలా, లేకపోతే సర్పంచ్ నాకు ఇవ్వు. గెలిచి నేను ఖచ్చితంగా మా పేదవాళ్ళకు, పేదవాడికి గెలిస్తేనే కదా చేస్తాడు. అంతేగా పిల్లగా. అందుకోసమే గరీబోడు రైతులు నిలబడాల. ఈ రైతులు నిలబడితే వాళ్ళ బాధ ఏంది, రైతుల బాధ ఏంది, గరీబోళ్ళ బాధ ఏంది, ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ గరీబోని గెలిపిస్తే ఆడు ఖచ్చితంగా రేవంత్ అన్నతో కొట్లాడన్నా, గవర్నమెంట్ తోటి కొట్లాడన్నా ఇవన్నీ పనులు చేపిస్తాడు. ఇప్పుడు రేవంత్ అన్న కదా సర్పంచ్ టికెట్ ఇచ్చేది. మీ ఊరి పక్కన మీ ఊర్లో మీ ఎమ్మెల్యే ఎవరో ఆ ఎమ్మెల్యేనే నీకు డిసైడ్ చేసేది. అక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఎందుకు వచ్చిన అనవసరంగా. అయినా నా మాటనే విన్నాడా, ఆడ ఎమ్మెల్యే విన్నాడా, గరీబోలనే చూస్తలేరు. అలా ఇంటికాడికి పోతే గేట్లు కొడితే కూడా తలుపులు తెరుస్తలేరు ఎమ్మెల్యేలు. ఇంకా మరి ఎవరిని అడగాలి చెప్పండి? మేమేమే అంతా వచ్చి పట్టణంలో చేరిర్రు, వాళ్ళ పిల్లలు ఇక్కడనే చదివిస్తుర్రు. పెద్ద పెద్ద ఏమంటారు మన కాలేజీలలో చదివిస్తుర్రు. మా పిల్లలేమో అది ఏది గవర్నమెంట్ ఉంటే తలుపు ఉండదు, తలుపు లేకపోతే బాత్రూమ్ ఉండదు, బాత్రూమ్కు తలుపు ఉండదు. గట్లాంటి దాంట్లో మా పిల్లలు చదువుతారు. ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? ఏం చేయాలి? మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఆ ఎమ్మెల్యే వస్తాడు కార్లలో ఇట్లా వచ్చి తెల్ల బట్టలు వేసుకొని ఇక చెప్తాడు ముచ్చట్లు, అవన్నీ చెప్తాడు. ఆ ముచ్చట్లని మేము ఓట్లు వేసి మళ్ళీ ఇదే కథ. అందుకే ఒకటే ఇక ఇక ఏం లేదు. ఇప్పుడు రేవంత్ అన్న దగ్గరికి వెళ్ళి ఆఫీస్ ఏడుందో కనుక్కొని ఇక రేవంత్ అన్న దగ్గరనే తెలుసుకుంటాయి ఇవన్నీ. ఇంక ఇక్కడ కాదు పల్లెటూర్లలో తేలది పంచాది, ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. అందుకే ఎక్కడ ఉంది, ఇక్కడ ఏమన్నా ఉందంటే కదా ఆఫీసు గాంధీ భవన్ అక్కడ ఇంకా వెళ్తా పిల్లగా. ఎట్లా పోతా? ఏం చేయాలి? ఆకలి అవుతుంది, ఏం చేయాలి? వెళ్తా ఇంకా ఏదో ఒకటి తెలుసుకుంటా. టికెట్ చేసుకుంటేనే, ఎందుకంటే ఓట్లు పడయాని కొందరు అన్నారు మా పోరగాళ్ళు. ఓట్లు ఎందుకు పడవు నాకు? ఇప్పుడు తెలంగాణలో మార్పు వచ్చింది. ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేయద్దు, మనమే నిలబడాలి గరీబోళ్ళు అని డిసైడ్ అయిపోయారు. ఈసారి మార్గం పకడ్బందీ ఉన్నారు. మా వద్దున పిల్లగా ఇట్లా పడి నడుచుకుంటూ వెళ్తా. వెళ్తున్నా పిల్లగా.